నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి స్కిన్ ఎలర్జీ గురించి. సో స్కిన్ ఎలర్జీకి సంబంధించి కాజెస్, ట్రీట్మెంట్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ సీజన్ అనగానే చాలా మందికి చాలా చిన్న చిన్న పిల్లలకి కూడా స్కిన్ ఎలర్జీస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దేనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది? స్కిన్ ప్రాబ్లమ్స్లో మనకు చాలా డిఫరెంట్ రకాల డిసీజెస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు యూజువల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్లో మనం ఎక్కువ చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్లు చూసుకుంటే ఇది సోరియాసిస్ అని ఒక వ్యాధి ఉంటుంది. సో అది చాలా ఎక్కువ జనాలలో మనం ఈ ప్రాబ్లం చూస్తాము. ఈ ప్రాబ్లం వచ్చిందంటే తక్కువ అవడానికి సంవత్సరాలు పడుతుంది. చాలామందికి లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇది ఒక రకమైన డిసీజ్. దీని తర్వాత వేరే డిసీజ్ చూసుకుంటే విటిలిగో అని ఒక డిసీజ్ ఉంటుంది. విటిలిగో అంటే చాలామందిలో మీరు చూసి ఉంటారు, వైట్ ప్యాచ్లు వస్తూ ఉంటాయి వాళ్ళకు. సో ఈ వైట్ ప్యాచ్లు రావడానికి మనం విటిలిగో అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ రకమైన వ్యాధి. ఇంకా మనం వేరేది చూసుకున్నాం అనుకోండి, అలా ఎగ్జిమా అని ఉంటుంది, లేదంటే డర్మిటైటిస్ అంటాం మనం. సో ఆ రకమైన వ్యాధి, దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రాబ్లం అనమాట. అలా అని కొంతమందికి ఎలర్జీస్ కూడా ఉంటాయి అన్నమాట, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. సో ఇలా మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్కిన్లో రావడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, స్పెషల్లీ రెండు కాళ్ళ మధ్యలో, అండర్ ఆర్మ్స్లో అండ్ ఈ ఏరియాలో వాళ్ళకు డిఫరెంట్ రకాల ప్యాచెస్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్లో. ఇది మనకు మన సర్కమ్స్టాన్సెస్ బట్టి, అంటే వెదర్ కండిషన్స్ బట్టి, ఇంకా మీ ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ బట్టి అండ్ ఎలర్జీస్ బట్టి మీకు ఏదైనా వ్యాధి, నేను చెప్పిన వ్యాధులలో ఏదైనా ఒక వ్యాధి మనకు రావచ్చు అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ స్కిన్ డిసీజెస్ అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో, హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అన్ని రకాల స్కిన్ డిసీజెస్కి ఉంది. వెదర్ ఇట్ ఈజ్ అ క్రానిక్ డిసీజ్ ఆర్ ఆల్సో అక్యూట్ డిసీజ్, దాంట్లో మనకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. సో సిన్స్ యూ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ సోరియాసిస్ అంటే ఏంటి డాక్టర్ గారు, ఎందుకు వస్తుంది, మెయిన్ కాజెస్ ఏంటి, రూట్ కాజెస్? సోరియాసిస్ అంటే చూడండి, ఇది ఒక క్రానిక్ స్కిన్ ప్రాబ్లం అనమాట. క్రానిక్ అంటే చాలా రోజుల వరకు బాడీలో ఉంటే క్రానిక్ అని చెప్తాము. సో క్రానిక్ స్కిన్ డిసీజ్ విచ్ ఈజ్ ఆటో ఇమ్యూన్ ఇన్ నేచర్. సో క్రానిక్ చాలా రోజుల నుంచి ఉంది, ఇంకా ఆటో ఇమ్యూన్ మూలన ఇది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ అంటే ఏంది? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫలానా ఐటమ్ తిన్న తర్వాత ప్రాబ్లం వచ్చింది, అలా ఉండదు. లేదంటే కొంతమంది ఏదైనా తగిలినప్పుడు ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటారు. సో అవన్నీ రీజన్స్ కాకుండా మన బాడీలో ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే మన బాడీకి హెల్దీగా ఉంచడానికి, వైరస్ బ్యాక్టీరియాకి ఫైట్ చేయడానికి ఉంటుంది. కానీ కొంతమందిలో బై మిస్టేకల్లీ ఏం చేస్తుందంటే మన ఇమ్యూనిటీ పవర్ మన స్కిన్ చర్మంనే చంపుతూ ఉంటుంది అనమాట. మన స్కిన్ చర్మంకే అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బయట నుంచి కారణం కాకుండా మన ఇమ్యూనిటీ పవరే, మన రోగనిరోధక శక్తియే మన చర్మం మీద దాడి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి మనం ఆటో ఇమ్యూన్ అంటాము. మన బాడీ సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది సోరియాసిస్లో అంటే, మన ఇమ్యూనిటీ పవరే దీనికి డ్యామేజ్ చేయడం మూలన మనకు స్కిన్ అనేది అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం వాపు రావడం జరుగుతుంది స్కిన్ మీద. అండ్ డ్యామేజ్ అవుతుంది కదా అన్నట్లు మన బాడీ ఏం చేస్తుందంటే కొత్త చర్మం అనేది అక్కడ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా 28 డేస్లో ఒక చర్మం అనేది, కొత్త చర్మం వస్తుంది అనమాట ప్రతి మనిషికి. కానీ ఆటో ఇమ్యూన్ అటాక్ మూలన ఏమవుతుంది, 28 డేస్లో జరిగే ప్రొసీజర్ మీకు 2 to 3 డేస్లో జరుగుతుంది. అంటే ప్రతి 2 నుంచి 3 రోజుల్లో కొత్త చర్మం మీకు రావడం జరుగుతుంది.
దానికి సోరియాసిస్ అంటాము. ఇదేంటంటే పైన చూస్తే మనకు కొంచెం చాప పొట్టులాగా పడుతుంది అన్నట్లు అనిపిస్తుంది, థిక్ డ్రై అనేది అయిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సోరియాసిస్ అనమాట. సోరియాసిస్ వచ్చింది అంటే ఇంకా ఇది పోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్లు చెప్తారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే హోమియోపతిలో విత్ ద కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. చాలామందికి మేము ట్రీట్మెంట్ ఇచ్చినాము, చాలామందికి పూర్తిగా తక్కువ కూడా అయింది. నౌ కమింగ్ టు ద కాజెస్, అంటే ఈ ప్రాబ్లం సోరియాసిస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది, ఏం చేస్తే వస్తుంది. సో 30% కేసెస్ ఏంటంటే వాళ్ళ ఫెమిలియల్ టెండెన్సీ మూలన రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు ఫ్యామిలీస్లో ఎవరికైనా ఇలాంటి చర్మ సమస్యలు ఉంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 30% రీజన్ ఇది ఉంటుంది అన్నమాట. దీని తర్వాత జెనెటిక్ ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ అటాక్ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మనకు కొంచెం క్లైమేట్ చేంజెస్ మూలన కూడా ఇది ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది. స్పెషల్లీ ఈ సోరియాసిస్ అనబడే వ్యాధి మనకు వింటర్ సీజన్స్లో ఎక్కువగా చూస్తాము. కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం, ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ సోరియాసిస్ ఉందంటే మీరు ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, లేదంటే మీరు ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు, అలాంటప్పుడు కూడా మీకు ఈ వ్యాధి ఫ్లేరప్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే కొంతమందికి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ వ్యాధి ఫ్లేరప్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంతో సహా వేరే రీజన్స్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, అది మీకు ఇన్ఫెక్షన్స్ మూలన కూడా కొంతమందికి ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇందులో డిఫరెంట్ రకాలు ఉంటుంది. అందులో మీకు మెయిన్లీ ఇన్ఫెక్షన్ వస్తే కొంతమందికి ఫ్లేరప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, లేదంటే ఎక్కడైనా మీకు దెబ్బ తగిలింది స్కిన్ మీద, సో ఆ ఏరియాలో సోరియాసిస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. క్నాబర్ ఫెనామినా అన్నట్లు చెప్తాం దానికి. సో అలా దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. అండ్ దీంతో మ్యాక్సిమం మనం ఏం చూస్తామంటే సైకలాజికల్లీ డిస్టర్బ్ ఉన్నవాళ్ళు, అంటే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది, టార్గెట్ బేస్డ్ జాబ్ ఉంది, చాలా ఆలోచించడం అనేది జరుగుతుంది. లేదంటే కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటుందంటే ప్రతి చిన్నదానికి కూడా చాలా పెద్దగా ఆలోచిస్తారు. ఎవరేమైనా చెప్పారంటే 5 to 10 days నెలలు మైండ్లో ఉండిపోతుంది. 10 సంవత్సరాల క్రితం ఎవరేమైనా చెప్పారంటే ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళలో కూడా ఇది ఫ్లేరప్ అయ్యే అవకాశం అనేది ఉంది. అండ్ మ్యాక్సిమం మనం ఇదే చూస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫ్రమ్ విచ్ సోరియాసిస్ రావచ్చు అండ్ ఫ్లేరప్ అనేది అవ్వచ్చు, ట్రిగర్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో డాక్టర్ గారు, సోరియాసిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజుల్లో క్యూర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి? సో సోరియాసిస్లో ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ అ క్రానిక్ కండిషన్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. క్రానిక్ చాలా రోజు నుంచి ఉంది, ఆటో ఇమ్యూన్ బాడీ సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేస్తుంది. సో పోవడానికి కూడా టైం పడుతుంది దీనికి. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్ అనమాట. చలో బై పేషెంట్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక 4 monthsలో 5 monthsలో ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఎక్కువ టైం పడవచ్చు. బికాస్ దేర్ విల్ బీ ఫ్యూ మెయింటైనింగ్ కాజెస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్ అనమాట. అంటే ఆ లైఫ్ స్టైల్లో ఏదో ఒక వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, దాని మూలన వాళ్ళకి ఏంటంటే వ్యాధి తక్కువ అనేది అవ్వదు. సో అలా మెయింటైనింగ్ కాజెస్ కొంతమందికి ఉంటాయి. ఏముంటుంది మెయింటైనింగ్ కాజ్? ఇప్పుడు సోరియాసిస్ పెట్టుకొని మనం ఇంకా చాలా ఆలోచిస్తూనే ఉన్నాము, స్ట్రెస్లో ఉన్నాము, డిప్రెషన్లో ఉన్నాము, టైం పడుతుంది. సోరియాసిస్ ఉంది, మీరు సిగరెట్లు తాగుతూనే ఉన్నారు, మందు తాగుతూనే ఉన్నారు, టైం పడుతుంది ఇలా చేస్తే. అలాగే సోరియాసిస్ ఉన్నప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా వచ్చేస్తున్నాయి, అలాంటప్పుడు కూడా టైం పడుతుంది అనమాట. సో ఇలా అందరికీ వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి టైం అనేది ఎక్కువ పడడం జరుగుతూ ఉంటుంది. సో అలా జనరల్లీ మన దగ్గర వచ్చే పేషెంట్స్ 1 to 2 years టైంలో పూర్తిగా మంచిగా అయిపోయి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు చాలామందికి ఏమంటే తీసుకోగానే వెంటనే తక్కువ అవ్వాలి అన్నట్లు ఉంటుంది.
అండ్ మందులు కొంతమంది ట్యూబ్స్ కూడా వాడతారు. ట్యూబ్స్ వాడిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్, వితిన్ ఫ్యూ మంత్స్ పూర్తిగా మంచిగా అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. మందులు ఆపేసినామా మళ్ళీ 1-2 మంత్స్లో మళ్ళీ యథావిధిగా రిటర్న్ వస్తుంది. హోమియోపతిలో అలా జరగదు. హోమియోపతిక్ మందుల్లో మనకు 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. మెల్లగా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ స్కిన్, చర్మంకి తక్కువ చేయడం కాకుండా లోపల ఇమ్యూనిటీ పవర్ ఏదో మీకు అటాక్ చేస్తుంది, దానికి కూడా మేము కరెక్ట్ చేస్తామన్నమాట. కాబట్టి కొంచెం మీకు సోరియాసిస్లో టైం పడవచ్చు, ఒక 4 months 5 months అట్లా టైం కూడా పడవచ్చు. ఆ టైం లోపల్లో మీకు ఇమ్యూనిటీ అటాక్ కూడా తక్కువ అవ్వడం కానీ అండ్ స్కిన్ ఎరప్షన్స్ కూడా తక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. అందరికీ డిఫరెంట్ రెస్పాన్సెస్ ఉంటుంది. కొంతమందికి చాలా తొందర రిజల్ట్ వస్తుంది, కొంతమంది కొంచెం ఎక్కువ టైం పడవచ్చు. బట్ వీ డూ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏముండదు. మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ సొల్యూషన్ మాత్రం లాంగ్ స్టాండింగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఓకే, కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. సో డాక్టర్ గారు, సోరియాసిస్ వ్యాధిలో ఎన్ని రకాలు ఉంటాయి? సోరియాసిస్ వ్యాధుల్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. మెయిన్లీ మనకు గటెడ్ సోరియాసిస్ అండ్ ప్లేగ్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్ అండ్ నెయిల్ సోరియాసిస్, ఇన్ని రకాల సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఇందులో 90% అనేది మనకు ప్లేగ్ సోరియాసిస్ రావడం జరుగుతుంది. అదే ఎక్కువ కేసెస్ మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటి అన్నట్లు చూసుకుంటే, ఈ రకమైన సోరియాసిస్ మనకు కామన్లీ ఈ ఏరియాస్లో వస్తుంది. అంటే ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర, బ్యాక్ దగ్గర అండ్ పొట్ట మీద రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ప్లేగ్ సోరియాసిస్. ఇందులో ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇందులో ఎలా అంటే స్కేలీ ప్యాచెస్ అనేది రావడం జరుగుతుంది. స్కేలీ అంటే మనకు చేపకి చూస్తే ఎలా స్కేల్స్ కనబడుతుంది, అలా స్కేలీ ప్యాచెస్. అండ్ దానికి మనం కొంచెం స్క్రాచ్ చేసినాం అనుకోండి, కింద డాండ్రఫ్ మనకు చిన్న చిన్న పౌడర్ లాగా ఉంటుంది. కానీ ఇదేంటంటే పెద్ద పెద్ద ఫ్లేక్స్ అనేది చేప పొట్టులాగా కింద పడుతూ ఉంటుంది. ఎక్కడ స్క్రాచ్ చేసినా అక్కడ పొట్టు పడడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోరియాసిస్ అనమాట. అండ్ ఇందులో ఇచ్చింగ్ ఉంటుంది అండ్ డ్రైనెస్ ఉంటుంది, స్కేలీ కనబడుతుంది, కొంచెం షైనీ కనబడుతుంది అనమాట. సో ఇలా ప్లేగ్ సోరియాసిస్ 90% ఇదే సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీని తర్వాత గటెడ్ సోరియాసిస్ అంటాము. గటెడ్ సోరియాసిస్ ఏంటంటే ఇది వైడ్లీ మీకు పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా ఉండదు. అది చాలా చిన్న వాటర్ డ్రాప్లెట్ లాగా ప్యాచెస్ మన బాడీలో కనబడుతూ ఉంటాయి. దట్ విల్ బి రెడ్ కలర్ ప్యాచెస్ అనమాట. రెడ్ కలర్ చిన్న చిన్న ప్యాచెస్ బాడీలో మీకు కనబడుతూ ఉంటుంది, విచ్ విల్ హ్యావ్ ఇచ్చింగ్ ఇన్ ఇట్ అనమాట. సో ఇది యూజువల్లీ స్ట్రెప్ థ్రోట్ మూలన ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెప్ థ్రోట్ అంటే కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది కదా, మింగడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇలా థ్రోట్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్ మూలన ఇది ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది గటెడ్ సోరియాసిస్. దీని తర్వాత అనేది పస్టులర్ సోరియాసిస్ అనమాట. పస్టులర్ సోరియాసిస్ అంటే మన స్కిన్ కింద పస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, చీము ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. యూజువల్లీ నాన్ ఇన్ఫెక్షియస్ చీము ఉంటుంది. అది ముఖ్యంగా మనకు అరిచేతుల్లో, అరికాళ్ళల్లో కనబడుతూ ఉంటుంది అనమాట. పాల్మో ప్లాంటర్ అంటాం దానికి. సో ఫస్టే మన చేతుల్లో ఈ స్కిన్ చాలా హార్డ్ ఉంటుంది. ఈ స్కిన్ లాగా ఈ స్కిన్ ఉండదు, హార్డ్ ఉంటుంది. అందులో ఆ హార్డ్నెస్లో మళ్ళీ స్కిన్ ఫామ్ అవుతే ఇంత థిక్ కూడా అయిపోవడం జరుగుతుంది. అంత థిక్ అయ్యి దాని కింద మీకు పస్ రావడం జరుగుతుంది. సో ఎంత దారుణం ఉంటుంది కండిషన్ అంటే, మీరు ఇలా క్లోజ్ చేశారనుకోండి, చేతులు క్లోజ్ చేస్తే అది హార్డ్నెస్ మూలన క్రాక్స్ వచ్చేస్తాయి. క్రాక్స్ వచ్చేసి ఆ క్రాక్స్లో మీకు పస్ ఫామ్ అవ్వడం, క్రాక్స్ నుంచి వాటర్ కారడం, క్రాక్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది. అండ్ వెరీ బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంటుంది అనమాట. అది చేతుల్లో అయినా కావచ్చు, కాళ్ళల్లో అయినా కావచ్చు. సో ఇదా పస్టులర్ సోరియాసిస్, పాల్మో ప్లాంటర్ పస్టులర్ సోరియాసిస్ అంటాం దీనికి. కొంతమందికి ఏంటంటే ఇన్వర్స్ సోరియాసిస్ వస్తుంది. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే మనకు స్కిన్ ఎక్కడ బెండ్ అవుతుంది ఆ ఏరియాలో ఈ సోరియాసిస్ కనబడుతూ ఉంటుంది. బెండ్ అవ్వడం అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర, 2 కాళ్ళ మధ్యలో, బటక్ ఏరియా దగ్గర. అండ్ కొంతమంది చాలా లావుగా ఉంటారు, పొట్ట అనేది ఇలా పైన పడుతూ ఉంటుంది వాళ్ళకు. సో అలా పొట్ట కింద, బ్రెస్ట్ కింద ఈ సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాము. ఇది ఏంటంటే మనకు స్కేల్స్ అనేటివి కనబడవు ఇందులో.
ఇది షైనీ కనబడుతూ ఉంటుంది అనమాట. షైనీ రెడ్డిష్ కలర్ ఇది కనబడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ మనకు ఇన్వర్స్ సోరియాసిస్ అనమాట. అలాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాము. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ చాలా అంటే చాలా తక్కువ మందికి 1-2% జనాలకు వస్తుంది, కానీ వచ్చిందంటే దట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. అంటే అది వచ్చిందంటే చాలామంది చచ్చిపోతారు. మొత్తం బాడీ మొత్తం వైడ్లీ స్ప్రెడ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో సోరిక్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. సోరిక్ ఆర్థరైటిస్ అంటే చాలా రోజుల నుంచి సోరియాసిస్ ఉండడం మూలన వాళ్ళకు జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ స్కిన్కి డ్యామేజ్ చేయకుండా జాయింట్కి కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అన్ని జాయింట్స్లో వాళ్ళకు స్పెషల్లీ చిన్న జాయింట్స్లో మనకు వాపు రావడం, నొప్పి రావడం అన్నట్లు కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది ఉంటుంది. అన్ని రకాల సోరియాసిస్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. పూర్తిగా తక్కువ అవుతుంది, కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ యూ విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్. రీఅపియరెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టుగా సోరియాసిస్ అనేది క్రానిక్ డిసీజ్ అని చెప్పారు. అలాగే సోరియాసిస్ అనేది కమ్యూనికబుల్ డిసీజ్లా కన్సిడర్ చేయొచ్చా? అది మిత్తా లేకపోతే నిజమా? సో కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఇది ఒకరితో ఇంకొకరికి వెళ్తుందా, అంటు వ్యాధియా అన్నట్లు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. సో సోరియాసిస్ అంటు వ్యాధి కాదు. అది సోరియాసిస్ పేషెంట్ ఒకవేళ మీ దగ్గర ఉన్నాడు, కూర్చున్నారు, మీరు వాళ్ళకు టచ్ చేశారు, వాళ్ళ ప్యాచెస్కి టచ్ చేశారు అయితే కూడా ఏం కాదు. ఇది ఒకరితో ఇంకొకరికి వెళ్ళే వ్యాధి కాదనమాట. ఇది జెనెటిక్ ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనమాట. సో వాళ్ళకు ఎవరికైనా సోరియాసిస్ ఉందంటే వాళ్ళకు దూరం పెట్టడం కానీ అలా చేయకూడదు. యూ కెన్ ఈజీలీ మింగల్ విత్ దెమ్, యూ కెన్ ఈట్ విత్ దెమ్, సో యూ కెన్ డూ వాట్ ఎవర్ అనమాట. సో అది టచ్ చేస్తే వచ్చే వ్యాధి కాదు. ఓకే. సో డాక్టర్ గారు, స్కిన్ ఎలర్జీస్ అంటే ఏంటి? మెయిన్ కాజెస్ ఏంటి? స్కిన్ ఎలర్జీస్ అంటే చూడండి, ఇప్పుడు మనకు ఎలర్జీ, వాట్ ఈజ్ ఎలర్జీ అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అది కొంచెం తక్కువ అయిపోయింది అనుకోండి. ఇమ్యూనిటీ తక్కువ అయినప్పుడు బాడీ సెన్సిటివ్ అయిపోతుంది, ప్రతి చిన్న దానికి ఎక్కువగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో తక్కువ ఇమ్యూనిటీ అంటే చాలా సెన్సిటివ్ బాడీ. ఎంత బాడీ సెన్సిటివ్ ఉంది అంత ఎలర్జీ ఉంది, ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్ కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ఎలర్జన్ అంటే ఎలర్జీ దేని నుంచి మనకు అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలర్జన్. అది మీకు డస్ట్ కావచ్చు, అది మీకు ఏదైనా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదంటే అది మీకు డస్ట్ కావచ్చు, ఎనీథింగ్ అది మీకు పడట్లేదంటే ఎలర్జన్. ఆ ఎలర్జన్కి మీరు ఎక్స్పోజ్ అవుతే బాడీ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఎలర్జీ అంటాము. సో అలాగే ఒక రెస్పాన్స్ అనేది స్కిన్ మూలన చూపిస్తుంది బాడీ అంటే స్కిన్ ఎలర్జీస్. ఏమవుతుంది స్కిన్ ఎలర్జీస్, ఏముంటాయి స్కిన్ ఎలర్జీ అని చూసుకుంటే మనకు ఎలర్జిక్ అర్టికేరియా అని ఒక వ్యాధి ఉంటుంది. ఎలర్జిక్ అర్టికేరియాలో ఏమవుతుంది, చాలామందికి వ్యాధి ఉంటుంది, బట్ ఇది అసలు వ్యాధియా అన్నట్లు వాళ్ళకు అర్థం అవ్వదు. ఏం జరుగుతుంది ఇందులో అంటే, సడన్లీ వాళ్ళకి ఏదైనా తిన్న తర్వాత వెంటనే బాడీ మీద దర్దులు వచ్చేస్తాయి అన్నమాట. రెడ్ ప్యాచెస్ అనేది కనబడుతూ ఉంటుంది, కొంచెం దురద అవుతూ ఉంటుంది. వాళ్ళు దానికి స్క్రాచ్ చేసుకుంటారు, అంటే ఎవరికైనా దురద అవుతే వాళ్ళు స్క్రాచ్ చేసుకుంటారు కదా. సో స్క్రాచ్ చేసుకుంటే ఎక్కడ మీరు స్క్రాచ్ చేశారు ఆ ఏరియా కూడా రెడ్ కనబడి ఉబ్బుతుంది అన్నమాట. సో ఇలా ఎవరికైనా ఒకవేళ ఉంది అంటే దట్ ఈస్ ఎలర్జిక్ అర్టికేరియా. అది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వచ్చిందంటే కంటిన్యూ ఉండడం అనేది ఉండదు. కొంతమందికి 5 నిమిషాల్లో తక్కువ అయిపోతుంది, కొంతమందికి ఒక 1-2 అవర్స్ ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెడిసిన్ వేసుకుంటే అస్సలు రాదు. మెడిసిన్ ఆపేసినామా దానికి యూజువల్లీ సిట్రిజిన్, ఎలగ్రా లాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు జనాలు. అది మెడిసిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజుల వరకు, 2 days 3 days వరకు ఉంది, దే విల్ బీ హ్యాపీ. దాని తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం రావచ్చు. అచ్చా, ఈ ప్రాబ్లం, ఈ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం దేని మూలన మీకు రావచ్చు, అది మనం ఒక టెస్ట్ చేసుకోవాలి. దానికి ఎలర్జిక్ ప్రొఫైల్ అని చెప్తాము, లేదంటే ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ ఒకవేళ చేసుకుంటే దాంట్లో మనకు ఒక పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది దేని నుంచి మీకు ఎలర్జీ ఉంది అని.
సో దాని నుంచి మనం ఈజీలీ దానికి ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ దాని ప్రకారంగా హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది మనం యూస్ చేస్తే ఈ ఎలర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో స్కిన్ ఎలర్జీకి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? స్కిన్ ఎలర్జీస్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ఏ ఐటమ్తో ఎలర్జీ ఉంది దాన్ని బట్టి మన దగ్గర మెడిసిన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి టొమాటోతో ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి డస్ట్తో ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి పులుపుతో ఎలర్జీ ఉంటుంది. పులుపు తీసుకుంటే ర్యాషెస్ వచ్చేస్తాయి. కొంతమందికి ఏంటంటే స్వీట్తో ఉంటుంది. సో హోమియోపతిలో వీ డూ హ్యావ్ సర్టెన్ మెడికేషన్స్ కే బై ఈ మెడిసిన్ స్వీట్ ఎలర్జీకి పనిచేస్తుంది, ఈ మెడిసిన్స్ పులుపు ఎలర్జీకి పనిచేస్తుంది, ఈ మెడిసిన్ డస్ట్ ఎలర్జీకి పనిచేస్తుంది అన్నట్లు కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ తీసుకుంటే మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ఆ తిన్నా లేదంటే కోల్డ్ తాగినా ఏం చేసినా అది రిటర్న్ అనేది అవ్వదన్నమాట. సో బేసికల్లీ ఇన్ హోమియోపతి వీ డూ ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ. సో ఇది రకమైన ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ ఉంటుంది. దీని నుంచి ఎలర్జీ కట్టి ఏరియా పర్మనెంట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. కంప్లీట్ క్యూర్ అవుతుంది. సో డాక్టర్ గారు, పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఎలర్జీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? పోస్ట్ ట్రీట్మెంట్ ఒకవేళ తక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ జీవించాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనఫ్ స్లీప్, అంటే మంచి స్లీప్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండకూడదు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండకూడదు. మూడో థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు నో కే బై ఈ వ్యాధి దేనివల్ల నాకు ట్రిగర్ అయింది అన్నట్లు వాళ్ళకు తెలియాలి. అండ్ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట. ఇప్పుడు వరకు మనం సోరియాసిస్ డిస్కస్ చేసుకున్నాము. సో సోరియాసిస్ అండ్ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా చక్కటి పరిష్కారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.